ఓకే అండి, మరి ఈరోజు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు మనకి ఎలాంటి వెరైటీ ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో, మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ మలక్పేట్. మలక్పేట్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? రేణుక. మీరు ఎక్కడి నుంచి? మలక్పేట్. సేమ్ ప్లేస్. సేమ్. సో ఇద్దరు పరిచయం ఉంది అయితే. నేబర్స్ అండి, నేబర్స్ అండ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? సో మరి చూసేద్దామా ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? సో తెలుసు కదా, నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా వంట చేయాలి. ఓ రవ్వ, గోధుమ రవ్వ. గోధుమ రవ్వ, ఎస్. సో జనరల్ గానే గోధుమ రవ్వ ఉప్మా అంటేనే ఎవరికి నచ్చదు, అందుకే కొంచెం వెరైటీగా స్పెషల్ గా చేస్తామండి. కానీ గోధుమ రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిది. సో అంటే చక్కగా వెరైటీస్ ట్రై చేస్తే గోధుమ రవ్వతో కూడా చాలా మంచి మంచి రెసిపీస్ మనం రెడీ చేసుకోవచ్చు. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఈ రోజు ఆలోచించి గోధుమ రవ్వతో ఏదైనా మంచి టేస్టీగా మీకు తెలిసింది వెరైటీ రెసిపీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. స్వీట్ ఆర్ హాట్ ఎనీథింగ్. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో టైం ఆన్ అయిన తర్వాత మీ ఇద్దరు అదే ఆలోచించండి, ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో థింక్ చేయండి, కొంచెం వెరైటీగా అనమాట. గోధుమ రవ్వ ఉప్మా కూడా చేయొచ్చు, కాకపోతే అందులో వెరైటీగా ఉండాలి ఏదో ఒకటి, కొంచెం వెజిటేబుల్స్ ఫ్లేవరు చాలా రకాలు చేయొచ్చండి. బిర్యానీ అని, కిచిడి అని, స్వీట్స్ అని, ఎన్నో పొంగలు, ఎన్నో రకాలు చేయొచ్చు. సో ఈ రోజు అన్ని రకాల్లోంచి మీ ఇద్దరు ఏదో ఒకటి ఆలోచించుకొని ఫైనల్ గా నాకు ఒక రెసిపీ పేరు చెప్తే అప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. ఓకే 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 అండి. ఆవిడ చెప్పారు స్వీటా, హల్వా పూరియా. ఓకే, నైస్. ఓకే అండి, మరి హల్వా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హల్వా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, జీడిపప్పు బాదం పొడి 1/2 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రేణుక గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో హల్వా పూరి కాబట్టి ఫస్ట్ హల్వా చేసుకోవాలి. ఓకే, అంతే కదా? అవునండి. నీళ్ళు వేయాలా? అవునండి. చూసుకోండి మీకు ఎంత కావాలో. ఓకే, వేసేనా? 1 కప్పు చేసేసి 1 కప్పు వాటర్. గోధుమ రవ్వకి కొంచెం ఎక్కువ పడతాయిగా? లేదు, ఇది చక్కెర అది ఉంది కదా, లూజ్ అవుతుందా? ఓకే. నెక్స్ట్ పంచదార, కొంచెం నెయ్యి. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చేసి వాటర్ తోనేది. సో ఈ పంచదార కరిగి ఇంకా దాంతోనే ఉడుకుతుంది ఇది, ఉడుకుతుంది. అంతేనా? చేసే వరకు దాన్ని అట్లా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఇలాచి పడేసాను. ఓకే. సో రవ్వ 1 కప్పు రవ్వ అండి, సేమ్ క్వాంటిటీ వాటర్ అండ్ షుగర్. కొంచెం వాటర్ షుగర్ వేస్తాం కాబట్టి కొంచెం లూజ్ అయ్యి దాంట్లో మనకి ఉడికిపోతుంది. చిన్న మంట మీద బాగా చేయాలి, ఉడుకుతుంది. లేకపోతే అండ్ అలాగే ఇలాచి పౌడర్ కూడా లాస్ట్ కి కొంచెం ఇలాచి పౌడర్ వేసేయాలి. ఇది ఆల్రెడీ మనకు కొంచెం లూజ్ అయింది, ఐ మీన్ అదే షుగర్ కరిగింది. సో ఇప్పుడు ఇదంతా దగ్గరికి మనకి ముద్దలా హల్వాలా రావాలి అంతే. సో ఇది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా మనకి ప్రాసెస్? కొంచెం పిండి తడుపుకున్నామండి ఇక్కడ. గోధుమ పిండి అండ్ మైదా పిండి కొంచెం సాల్ట్ వేసి పిండి తడిపి పెట్టారు. సో రెడీ చేసి పెట్టారు. అవునండి. సో ఇది ఏమైనా మనం ఫస్ట్ పూరి చేసి పెట్టుకుందామా? ఏం లేదు, ఇది కొంచెం చేసినాకనే. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఇది కొంచెం దగ్గరకు వచ్చేసిందండి, కొంచెం చల్లారితే ఇంకా దగ్గరికి బాగా వస్తుందండి. సో ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసి పైకి. సో వెయిట్ చేద్దాం, పక్కకు పెట్టేసేయండి. సో ఇక్కడ ఇది హల్వా రెడీ అయిపోయిందండి. సో కొంచెం వేడి మీద కొద్దిగా లూజ్ ఉంటుంది కదా, కొద్దిగా చల్లారితే రవ్వ ఎలా అయితే దగ్గరకు వస్తుందో మనకి ఇది కూడా అలా అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం, కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు పూరి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం పూరి చేసేసుకోవచ్చు, మనం దీన్ని పూరి చేసుకోవచ్చు అండి. సో అయితే ఆయిల్ ఇక్కడ పెట్టి హీట్ చేద్దాం. హీట్ చేయండి. కవర్ తీసుకుందామండి ఇందుకు. ఓకే, పూరి చేయడానికి కొంచెం ఆయిల్ రాసుకుంటే అంటకుండా ఉంటుంది కదా. అవును. సో మనకి ఆ పైన పూత పిండి ఎంత నానితే అంత బాగుంటుంది అనమాట. ఓకే, కొంచెం చేసుకొని కొంచెం ఇది రౌండ్ కొంచెం తీసుకొని రౌండ్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ మనకు చక్కగా ఏమన్నా అంటే ఇప్పుడు పూజలు అలాంటివి చేసినప్పుడు నైవేద్యం పెట్టడానికి, లేదంటే ఏమన్నా కొంచెం పెట్టేసి ఫిల్ చేసాను. స్పెషల్ అకేషన్స్ లో బాగుంటుంది కదా. ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 12 years. ఒక 12 years. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ మామయ్య ఫ్రెండ్స్ అండి.
మావయ్యలు అంటే మీ హస్బెండ్ వాళ్ళ డాడీస్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా అట్లా మీరు ఫ్రెండ్స్ అయ్యారు. ఓ నైస్ నైస్. సో రేణుక గారు మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. పేరేంటి? వెంకటేశ్వర్లు. నైస్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఏం చేస్తున్నారు? పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ అండ్ బాబు 10th క్లాస్. నైస్ నైస్. పేర్లేంటి? గాయత్రి, మల్లికార్జున్. బాగున్నాయి. సో ఇది వేడైతే మనం వేసుకోవచ్చు కదా. అయితే ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టుకుందామా? దీని మీద పెట్టుకోవచ్చా? సో ఇంక ఇట్లా మనకి అది హల్వా ఎంతకు వస్తే అంతకి అన్ని రెడీ చేసేసుకోవటం. నైస్ నైస్. సో ఇంట్లో ఖాళీ టైంలో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? ఎక్కువ మటుకు సాంగ్స్ వింటుంటాను. సాంగ్స్ వింటూనే ఉంటారా? పాడుతూ కూడా ఏమైనా ఉంటారా? పాడరా? ఓన్లీ వినటమేనా? ఓన్లీ వినటం. ఓహో, కిట్టి పార్టీలు ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయి. రెండు మూడు అదే అంటే మెయిన్ అందరికి అదే ఇవ్వాలే ఉండే, ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని క్యాన్సిల్ అయింది. ఓ, మా ప్రోగ్రామ్ కోసం మీరు కిట్టి పార్టీని వదిలేసారా? అసలు జనరల్ గా కిట్టి పార్టీని ఎవరు మిస్ అవరు. థ్యాంక్ యూ సో మచ్, మీరు కిట్టి పార్టీ వదిలేసి మా ప్రోగ్రామ్ కి వచ్చినందుకు. మిమ్మల్ని కలవాలంటే బంద్ చేయాలి కదా. అబ్బా, మీ వాళ్ళందరినీ తీసుకొచ్చేయాల్సింది, ఇక్కడే చేసుకునే వాళ్ళం పార్టీ. డిస్టర్బ్ అయిపోతుంది అనేసి. ఎంతమంది ఉన్నారు ఏమిటి? 22 members. సూపర్ గ్యాంగ్. సో వేద్దామా? వేడైంది. సో 2-3 కిట్టి పార్టీలు అనమాట. ఇంకా బిజీ, ఇంకా ఎవ్రీ మంత్ అదే ఉంటుందిగా, బిజీగా. ఓన్లీ 3 days. తర్వాత 3 days కి ప్రిపరేషన్ ఇంకో ముందు నుంచి ఇంకో 3 days నుంచి ఉంటుంది కదా. ఇంకొంచెం మెర్రగా అయిపోతుందండి ఇది. అంటారు. అది కూడా వేసేస్తారా? వేసేద్దాం. ఇది అయిపోయిందా? అయిపోయింది, తీసేయండి. అదేమిటి అంత బుడగల్లో వస్తున్నాయి? అంటే లోపల రవ్వ ఏమైనా బయటకు వస్తుందంటారా? ఏం రావట్లేదు, జనరల్ గా అంతే వస్తుందా? అంతే. అది పొంగుతూనే టేస్ట్ ఉంటుంది. పొంగుతుంది మరి, ఇలా బుడుకు అంటుంటే ఏం లేదు. మీరు భలే తిప్పుతున్నారు రౌండ్ గా. పూరీలు బాగా వేయించి అలవాటు అయిపోయిందా? నైస్. సో ఇంక ఇవి ఇలా చక్కగా వేడివేడిగా తినేస్తే బాదం కాజు పొడి ఉంది కదండి, కొంచెం ఇట్లా దీని మీద చేస్తాం. పిల్లలు ఎక్కువ తినరు కదా, దీని మీద వేస్తే కొంచెం అంటుకుపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేడి మీద అయితే అంటుకుంటుంది. సో ఇది బాదం పౌడర్, బాదం అండ్ కాజు రెండు కలిపేసిందా? అవునండి. వేడి హల్వా పూరి రెడీ అండి. నైస్, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చక్కగా వేడివేడిగా హల్వా పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హల్వా పూరి తయారు చేసే విధానం. ముందుగా మైదాలో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో గోధుమ రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి పంచదార, నెయ్యి, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరిల్లా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై జీడిపప్పు, బాదం పొడి చల్లి సర్వ్ చేసుకుంటే హల్వా పూరి రెడీ.